ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఆల్ ఆఫ్ యూ బీ సబ్జెక్ట్ వన్ టు అనదర్ అండ్ బీ క్లాత్డ్ విత్ హ్యూమిలిటీ. ఈ రోజుల్లో ఎవరి దగ్గర అయినా దీన మనస్సు అనే వస్త్రమును కలిగి ఉన్న వారిని చూస్తున్నామా? ఎవరో వరకు ఎందుకు మనము కలిగి ఉన్నామా? ఈ దినాల్లో జాలి, దయ, ప్రేమ అనేవి ఎదుటి వారి పట్ల చాలా తక్కువ అయిపోయాయి. మన కళ్ళ ముందే ఎంతటి ఘోరాలు, ప్రమాదాలు జరిగినా కనీసం వారి మీద జాలి చూపించలేకపోతున్నాం. ఎందుకంటే ప్రేమలు చల్లారిపోయి మానవత్వం కరిగిపోయింది. దీన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారిని కరుణించి వారి పట్ల కృప చూపుతాడు. అలాగే అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు. నీవు దీన మనస్సు అనే వస్త్రమును ధరించి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటే తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మొదటిగా మన చింత యావత్తు ఆయన మీద వేసడి వారిగా మనము ఉండాలి. దీని విషయమై మన దేవుడు చింతిస్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండి మెలకువగా ఉండాలి. మన విరోధి అయిన సాతాను అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగివేయుదునా అని అటు ఇటు తిరుగులాడుచు వెదకుచున్నాడు. కనుక అపవాది చేతికి చిక్కకుండా ఉండాలి అంటే దేవునికి సన్నిహితంగా, దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయనను పోలి నడుచుకోవాలి. అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసమందు స్థిరత్వం కలిగి ఉండాలి. ఏ ఇబ్బందులు, ఏమి కష్టాలు, నష్టాలు వచ్చినా తొట్టిల్లిపోకుండా విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండి పరిస్థితులు బాగున్నప్పుడు విశ్వాసంతో, పరిస్థితులు బాగోలేనప్పుడు అవిశ్వాసంతో నీవు జీవించినప్పుడు సాతాను కబంధ హస్తాల్లో మనల్ని బంధించుటకు సిద్ధంగా ఉంటాడు. ఏ విషయంలోనూ జడియక, బెదరక, దిగులు పడక స్థిరమైన విశ్వాసం కలిగి మనం ఉండాలి. యేసయ్య మాదిరి మనం జీవించాలి అంటే ఆయన కలిగి ఉన్న మంచి గొప్ప గుణాలను మనము కూడా కలిగి ఉండటానికి అలవాటు పడాలి. ఆయన గొప్ప గుణాలు దీనత్వము, జాలి, దయ, కనికరం, కరుణ, కృప ఇవన్నీ కలిగి ఉండడం ఆయన లక్షణం. మరి నీవు నేను కూడా ఆయన్ను పోలి జీవించడానికి దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని స్థిరమైన జీవితం కలిగి ఉందుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని ఉన్నారో తండ్రి, వారి హృదయాలను ఒక్కసారి సరిచేసుకొని ఎట్టి రీతిగా దీన మనసును కలిగి ఉన్నారో, ఎదుటివారి పట్ల దీనత్వం కలిగి ఉన్నామా లేదా అని మమ్మలను ఒకసారి మేము పరీక్షించుకొని తండ్రి నాయన మీ చేతి క్రింద మేము దాగి ఉండే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండే కృపను దయచేయండి. సాతానుకు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోకుండా నాయన తండ్రి ప్రభు మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన వస్తు కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, ఆకలితులను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.